కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. కానీ కొందరు అధికారులు చేసే వినూత్న ప్రయత్నాలు సమాజంలో కొత్త ఆశలను చిగురింపజేస్తాయి. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే కాదు, నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించేందుకు వారు ఏ రూపమైనా ధరిస్తారని నిరూపించింది ఒక మహిళా అధికారి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఒక సాహసోపేతమైన సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక పోలీస్ అధికారిని విద్యార్థినిగా మారి ఆకతాయిల ఆట కట్టించిన తీరు ఇప్పుడు అందరూ మెచ్చుకునేలా చేస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల కొత్త ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన గాయకవాడ అమూల్య విధి నిర్వహణలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా పోలీసులు యూనిఫామ్లో ఉంటేనే నేరగాళ్లు భయపడతారని మనం అనుకుంటాం. కానీ యూనిఫామ్ లేకుండా సామాన్యుల మధ్య ఉండి నేరాలను అరికట్టగలమని ఆమె నిరూపించింది. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులను పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆమె ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. పరీక్షా కేంద్రాల వద్ద కొంతమంది ఆకతాయిలు విద్యార్థులను వేధిస్తూ వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. యూనిఫామ్లో వెళ్తే పోలీసులు వస్తున్నారని తెలిసి వారు అక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉంది. అందుకే వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని అమూల్య ఒక స్కెచ్ వేసింది. ఒక సాధారణ విద్యార్థినిలాగా ఎర్రటి డ్రెస్ ధరించి చేతిలో పుస్తకాలు పట్టుకొని పరీక్షా కేంద్రం వద్ద నిల్చొని అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనిస్తూ ఆకతాయిలు చేస్తున్న వెకిలి చేష్టలను స్వయంగా చూసింది. తమ పక్కనే ఉన్నది ఒక పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ అని తెలియక ఆకతాయిలు తమ పద్ధతి మార్చుకోలేదు. కానీ అసలు విషయం తెలిసేసరికి వారి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అమూల్య చేసిన ఈ వినూత్న ప్రయత్నం కేవలం నేరగాళ్లను పట్టుకోవడమే కాదు, సమాజానికి ఒక గట్టి సందేశాన్ని ఇచ్చింది. పోలీసులు ఏ రూపంలోనైనా మీ పక్కనే ఉంటారని, మహిళల రక్షణ కోసం ఎంతటి సాహసానికైనా తాము సిద్ధమని ఆమె చాటి చెప్పింది. ఈ చర్యతో విద్యార్థుల్లోనూ వారి తల్లిదండ్రుల్లో కొండంత ధైర్యం నింపినట్లయింది. విధి నిర్వహణలో కేవలం లాఠీ మాత్రమే కాదు, సమయస్ఫూర్తి కూడా ముఖ్యమని ఈ ఎస్ఐ నిరూపించింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా మారింది. బాధ్యత అంటే కేవలం హోదా మాత్రమే కాదు, ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కరించడమే అని అమూల్య మరోసారి నిరూపించింది.